పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధన క్రమాలను బట్టి స్తోత్రాలు స్వామి. ఈ లోకానికి ప్రభువా మీరు వచ్చిన విధానాన్ని ప్రజలకు చూపించడానికి ఎంచుకున్నటువంటి ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ జీసస్ ప్రేయర్ టెంపుల్ ద్వారా జరుగుతున్న ఈ ఆరాధన క్రమంలో ప్రభువా నీ పరిశుద్ధాత్మ సన్నిధి మాకు తోడండి. జరగబోతున్నటువంటి వాక్య పరిచర్ను ప్రభువా నీ ఆత్మతో నడిపించి అర్థవంతమైనటువంటి వాక్యాన్ని మాకు నేర్పించండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసులను ఈ బిడ్డలందరికీ దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, లూకాసు వార్తల నుండి 2వ అధ్యాయములో నుండి 10వ వచనాన్ని చదువుకుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. పరలోకములో ఉన్నటువంటి గాబ్రియేలు దేవదూత పశువుల కాపరులతో చెబుతున్న మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభవర్తమానం. ఇందాక ఆయన పెద్దవారు చెప్పినట్లుగా ఒకరి పుట్టినరోజు అయితే ఒక గ్రామం, ఒక కుటుంబం, ఒక రాష్ట్రం, ఒక జిల్లా, ఒక దేశం. కానీ ఇది ప్రజలందరికీ పుట్టినరోజే. ప్రజలందరూ చేసుకున్నటువంటి ఏకైక పుట్టినరోజు ఎవరిదంటే క్రీస్తు యొక్క పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా క్రీస్తుని మనము ఎలా ఆరాధించుతున్నాం, ఎలా మనం క్రీస్తుని ఆరాధించగలం, అందులో ఉన్నటువంటి అర్థాలు మనము ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అయితే క్రిస్మస్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ స్టార్స్, లేకపోతే లైటింగు, ఇప్పుడు మనం క్యాండిల్స్, శాంటాక్లాజో ఇవన్నీ అనుకుంటున్నారు. అవన్నీ మధ్యలో వచ్చేసాయి. కానీ ప్రారంభ దినాల్లో క్రిస్మస్ క్రమాల్లో ఇవేమీ లేవు. ఇవన్నీ మధ్యలో సంఘంలోనికి చొప్పించబడ్డాయి. సరే, దాన్ని పక్కన పెడితే క్రిస్మస్ అంటే అసలు అర్థాన్ని మనం తెలుసుకుంటే క్రీస్తుని ఆరాధించడం. క్రైస్ట్ మాస్, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించడం. అయితే ఈ క్రిస్మస్ ఆరాధనలో ఎవరికి ఇది అంటే దేవదూత చెప్తుంది ప్రజలందరికీ. ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక వర్గం కాదు, ఒక జనం కాదు, ఒక సమూహం కాదు, ప్రజలందరికీ కలగబోతున్నటువంటి సంతోషకరమైన శుభవర్తమానము. అయితే ఇక్కడ ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. ఈయన ఈరోజు పుట్టాడు అని కొంతమంది బాలయేసు అని చెప్తున్నారు, కొంతమంది ఏమో ఉయ్యాల పెట్టి ఇంకా ఉయ్యాల పాటలు పాడుతున్నారు. ఎవరెవరో వాళ్ళ ఇష్టానుసారంగా ఆరాధిస్తున్నటువంటి వారి క్రమాల్లో ఉన్న ఈ క్రీస్తు పుట్టిన తర్వాత వెలుగులోకి వచ్చాడా, లేక పుట్టక ముందే ఆయన ఉన్నాడా? అది ప్రశ్న. ఏమంటే ఈరోజు పుట్టాడు అన్నారు కదా, అంటే ఆయన పుట్టిన తర్వాత ఉనికిలోనికి వచ్చాడా, లేక పుట్టక ముందే ఉనికిలో ఉన్నాడా అనేది మనం ఆలోచించాలి. ఆ విధంగా మన బైబిల్ కనుక మనం ధ్యానం చేస్తే పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని అందరు తెరిచి సామెతల గ్రంథంలో నుంచి 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయము కొన్ని మాటలు. ఆయన పుట్టుక నుంచి ఉనుకులోకి వచ్చాడా, పుట్టక ముందే ఉన్నాడా? చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాం. చూడండి, పూర్వకాలమందు తన సృష్టి ప్రారంభమున తన కార్యములలో ప్రధానమైనదిగా యెహోవా నన్ను కలుగజేశాను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము పూర్వము నేను నియమింపబడి తిని
ప్రవాహ జలములు లేనప్పుడు, నేలతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు పుట్టబడక ముందు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు, నేల మట్టి రవ్వంతయు సృష్టింపబడక ముందు నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటేనే, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలాధారములు ఆయన బిగించినప్పుడు, జలములు తన సరిహద్దులు మేరకున్నట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించబడినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిగా ఉంటేనే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఉన్నాడంటండి? ఈరోజు మనం పుట్టాడు పండగ చేస్తున్నటువంటి ఈ పండగలో ఉన్నటువంటి అసలు ఒరిజినల్ క్రీస్తు ఎప్పుడు ఉన్నాడంటే, ఎప్పుడు ఉన్నాడు? ఆదిలో తండ్రి అయిన దేవుడు భూమికి పునాదులు వేయక ముందే, సముద్రానికి ఎల్లలు వేయక ముందే, ఆకాశానికి అలాగే నక్షత్రాలకి సూర్యచంద్రాలకి పునాదులు వేయక ముందే, ప్రారంభం ముందుగానే ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలాక. అందుకే ఆయన పేరు ఏంటంటే ఉన్నవాడు. చెప్పండి, ఏంటి ఆయన పేరు? ఉన్నవాడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? భూమికి పునాదులు వేయకబడక ముందే, పూర్వం నుండే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త ఎలా ఉన్నాడు? ఆయన ఏదో పుట్టిన తర్వాత వచ్చినవాడు కాదు, ఆయన పుట్టక ముందు నుంచే ఉన్నవాడు. ఎలా ఉన్నాడు అంటే, సామెతల గ్రంథం ప్రకారము ప్రధాన శిల్పిగా ఉన్నాడు. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారము ఆయన ఎలా ఉన్నాడు చూద్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ మాట చదవండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఒక స్వరములో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఆయన ఆ స్వరాన్ని మనం ఏమంటామంటే మాట అని కానీ వాక్యం అని కానీ చెప్తున్నాం. అంటే ఇప్పుడు మనం పుట్టాడు అని చెప్తున్నటువంటి ఈ క్రీస్తు పుట్టుకలో నుండి ఉనికిలోనికి వచ్చిన వాడు కాదు, పుట్టుక ముందు నుంచే ఉన్నవాడు. అంటే పరలోకమందు యెహోవా దేవుని యొక్క సృష్టి కార్యములలో ఆయన ప్రధాన శిల్పికారిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆది నుంచి అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము ఉన్నవాడు. అంతేకాదు, ఆయన ఎలా ఉన్నాడు అంటే వాక్యమై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలాక. అంటే మనము ఆరాధిస్తున్నటువంటి పుట్టాడు అని చెప్పుకుని ఈ ప్రభు ఎలా ఉన్నాడంటే వాక్య రూపంలో ఉన్నాడు. అందుకనే మనకు బైబిల్ చాలా విలువైనది. బైబిల్ దేనితో సమానం అంటే మనకే ఎవరితో సమానంరా? దేవునితో. దీంట్లో ఏముంది? దేవుని మాట ఉంది. దేవుని మాట ఎప్పటి నుంచి ఉంది? భూమికి పునాదులు వేయబడక ముందు నుంచే ఉంది. కాబట్టి దేవుని యొక్క పుట్టుక నుంచి ఉన్నవాడు కాదు. ఆయన పుట్టుక ముందు నుంచే, భూమి పుట్టక ముందు నుంచే, ఆకాశం పుట్టక ముందు నుంచే, సూర్యచంద్ర నక్షత్రాలు పుట్టక ముందు నుంచే ఆయన ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలాక. హల్లెలూయా. అందుకనే కొలసీ పత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఇంకొక మాటను చూద్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం, కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనం కనుక మనం చదివితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు కనిపించినా కానీ కనిపించకపోయినా కానీ, సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. అందరు చెప్దామా? ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. బయట అన్నిలు చాలామంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభు పుట్టిన తర్వాతే దేవుడు, అంతకుముందు యేసు ప్రభు ఎవరికి తెలియదు. ఆ బ్రిటిష్ వాళ్ళు అక్కడి నుంచి ఆయన పట్టుకొచ్చి మనకు అప్పగిస్తే మనకు వచ్చిన దేవుడు, లేకపోతే ఆ పలానా కులాల వారికి ఆయన దేవుడు. ఆయన 2000 సంవత్సరాలకు పుట్టాడు, అంతకుముందు ఆయనకు ఉనికి లేదు, ఆయన ఎవరికి తెలీదు, మనకంతే చాలా చరిత్ర ఉంది, కొన్ని లక్షల చరిత్ర మనకు ఉంది అని ఎట్లా చెప్తారు.
కానీ వాళ్ళ చరిత్ర కాదు. కానీ ఈయన చరిత్ర చూస్తే చరిత్రకే పునాదులు ఈయన. దేవునికి స్తోత్రం కలాగ. అందుకని రాశాడు, ఎక్కడి నుంచి ఉన్నాడు ఈయన? ఆది నుంచి ఉన్నవాడు. ఆ మాట మరొకసారి చూద్దాం, చూడండి. మొదటి అధ్యాయంలో ఆయన ఆది అయి ఉన్నవాడు ఆది సంభూతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలాగ. అంటే పుట్టుకతోనే ఉనికిలోనికి వచ్చినవాడు కాదు, పుట్టక ముందు నుంచే ఆయన ఉన్నవాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది ఏమనుకుంటారంటే యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు, యెహోవా యేసుక్రీస్తు ఇద్దరు ఒకటే అనుకుంటారు. కాదు. యెహోవా దేవుడు తండ్రి, ఆయన పైన ఉంటారు. ఆయన కుడిపార్శ్వమందు ఎవరుంటారు? కుమారుడైన క్రీస్తు ఉంటారు. ఆయన సెలవిస్తే అక్కడి నుంచి ఈయన ఈ భూలోకానికి వచ్చారు. దానికి పక్కా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి తండ్రి దగ్గర నుంచి ఈయన భూలోకానికి వచ్చి ఉన్నారు. ఈయనే ప్రధాన శిల్పిగా ఉన్నారు. ఈయనే వాక్యమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు యేసుప్రభు వారు భూమి మీదకి రాకపోతే కలిగే నష్టాలేంటి? యేసుప్రభు వారు భూమి మీదకి రాకపోతే కలిగే అనర్థాలు, లేకపోతే కలిగే నష్టాలు ఏంటి? వస్తే ఏం జరిగాయో చూశాక మనందరికీ తెలుసు. కానీ రాకపోతే ఏమై ఉండేది అనే విషయాలు ఒక 5 విషయాలు చెప్తాను. శ్రద్ధగా విందాం. యేసు ప్రభు భూమి మీద రాకపోతే జరిగే సందర్భాలు. రైట్. నెంబర్ 1, యేసు ప్రభు భూమి మీదకి రాకుండా ఉంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి మానవుడికి అసలు సిసలైన దేవుడు అంటే ఎవరు ఎవరికే తెలిసి ఉండేది కాదు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఏం చేసేది కదంట? చెప్పండి. దేవుడు గనక ఈ లోకంలో కన్య గర్భం ద్వారా ఈ లోకానికి రాకుండా ఉంటే మొట్టమొదటి జరిగే సందర్భం ఏంటంటే ఎవరికి కూడా దేవుడంటే ఎవరో తెలిసి ఉండేది కాదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్ట దైవాలను ఏర్పాటు చేసుకుని ఇష్టానుసారమైనటువంటి ఆరాధన చేస్తూ ఉండేవారు. ఆయన వచ్చాడు కనుక మనకి దేవుడు ఈయనే అని తెలిసింది. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఉదాహరణకి యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఒక మాట చూద్దాం. చూడండి, ఎవడును ఎప్పుడునూ దేవుణ్ణి చూచి ఉండలేదు. చూద్దాం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడునూ దేవుడిని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను. ఎవరి దగ్గర ఉన్నంటే ఈయన కుమారుడు తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడు ఈయన. అంటే అక్కడ ఎంతమంది కనిపిస్తారు? 2 కనిపిస్తారు. తండ్రి కనిపిస్తున్నాడు, తండ్రి రొమ్మున ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు. దేవుడు ఎవరికి తెలియదు. దేవుడు అంటే ఎవరో తెలియకే రకరకాల వేషాలు వేస్తూ, రకరకాల వస్త్రధారణ వేస్తూ, రకరకాలైనటువంటి విగ్రహాలతో భయంకరమైనటువంటి ఆరాధన చేస్తూ ఉన్నారు ప్రజలు. కారణం ఏంటంటే దేవుడు ఎవరో తెలియదు. ఈయన వచ్చాడు కనుక ఇప్పుడు దేవుడు అంటే ఎవరో అర్థమైంది ప్రజలకి. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఎలా అర్థమైంది? దేవుణ్ణి ఎవడో చూడలేదు, కానీ ఈయన చూసిన తర్వాత అర్థమవుతుంది దేవుడు అంటే ఈయనే. హల్లెలూయా. ఏమర్థమైందంట? దేవుడు అంటే ఈయనే. ఎలా అంటే ఆయన పుట్టుక నుంచి ఆయన మరణం వరకు ఆయన ప్రవర్తన, ఆయన నడక, ఆయన మాట, ఆయన పరిశుద్ధత, ఆయన ఎదుగుదల, ఆయన అభివృద్ధి, ఆయన పరిచర్య అన్నింటిలో సంపూర్ణంగా చూస్తున్నప్పుడు ఓహో నిజమే, దేవుడంటే ఇలా ఉండాలి, దేవుడంటే ఈ గుణాలు ఉండాలి, దేవుడంటే ఈ లక్షణాలతో ఉండాలి, ఈ లక్షణాలతో ఉన్నవాడు మాత్రమే దేవుడు. చెప్పకూడదు దేవుని స్తోత్రం అని. దేవుడంటే ఇలాగ ఉండాలి అని, దేవుడు ఇతనే అని మనకందరికీ తెలియడానికి కారణం ఏంటంటే ఆయన భూలోకానికి రావడం. ఆయన భూలోకంలో శరీరాలుగా రాకపోతే మన బ్రతుకుల్లో దేవుడు ఎవరో మనకే తెలియదు. ఇప్పుడు యేసు ప్రభువుని చూస్తున్నప్పుడు ఎవరు కనపడతారు మనకే? దేవుడు. హల్లెలూయా. ఎవరు కనపడతారు మనకి? పరలోకమందున్న దేవుడు. అందుకని యోహాను సువార్తలో యేసు ప్రభువు అంటారు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. హల్లెలూయా. అందుకని ఈయనను గురించి ఇంకొక మాట చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం.
కొలసీ పత్రిక, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆమేన్. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరి యందు ఉందంట? ఇప్పుడు మనము ఆరాధిస్తున్నటువంటి క్రీస్తులో ఉంది. అంటే క్రీస్తు ఏమై ఉన్నాడంటే, క్రీస్తు దేవుని స్వరూపే ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ఏమన్నాడు? దేవుని స్వరూపే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈయన సర్వ సృష్టికి సర్వాధికారి అయి ఉన్నాడు. ఈయన క్రియేటర్ అయి ఉన్నాడు. ఈయన నడిపించువాడై ఉన్నాడు. ఈయన ఆది సంభూతుడిగా ఉన్నాడు. అన్నిటికీ ముందుగా ఉన్నాడు. ఆయన లేకపోతే మొదటిది ఏంటంట, మనము దేవుడెవరో మనకు తెలిసి ఉండేది కాదు. రెండో విషయాన్ని మనం చూస్తే, మానవుని యొక్క పాపానికి నిష్కృతి లేకుండా ఉండేది. ఏం లేకుండా ఉండేది? నిష్కృతి లేకుండా ఉండేది. అంటే పాపానికి ఎండింగ్ లేకుండా ఉండేది. పాపముతో ఎల్లప్పుడూ అలాగే ఉంటూ ఒక పాపి నిరంతరము పాపిగా ఉండవలసి వచ్చేది. ఒక పాపి నిరంతరము ఎలా ఉండవలసి వచ్చేది? పాపిగానే ఉండవలసి వచ్చేది. ఆ పాపముతో ఈ మానవుడు నిరంతరము బ్రతికి ఎక్కడికి వెళ్ళవలసి వచ్చేది? నిత్య నరకాగ్నికి వెళ్ళవలసి వచ్చేది. కాబట్టి ఈ నిరంతరము పాపముతో ఉన్నటువంటి ఈ వ్యక్తికి నిష్కృతి ఉండేది కాదు. అందుకనే యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే, పాపులను రక్షించటకు యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చాను. వాక్యాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీ గ్రంథంలో 2వ అధ్యాయం 14-15 వచనాలు. హెబ్రీ గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటానికి జీవితకాలమంతయు, అంటే నిరంతరము మరణ భయం చేత దాస్యములో ఉన్న వారిని విడిపించడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడు ఆయనో. దేవునికి స్తోత్రం కల. ఎందుకు శరీరాన్ని దాల్చాడు, ఈ లోకానికి వచ్చాడు అంటే, వాక్యం సెలవిస్తుంది, మానవుడు పాపం చేశాడు, వాడు నిత్యము పాపిగా ఉంటున్నాడు, వాడి పాపానికి నిష్కృతి లేకుండా పోయింది. కాబట్టి ఈ పాపంలో ఉన్నటువంటి మానవుడు ఆ నిత్య నరకాగ్నికి పోకుండా ఉండాలంటే ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం చేయాలంటే వీరికి దేహం ఉంది కాబట్టి ఆ దేవుడే ఈ దేహాన్ని ధరించి ఈ మానవుని యొక్క పాపాన్ని ఆ దేహం మీద శిక్ష భరించి మనందరి యొక్క పాపములను పరిహరించాలి. దేవుని స్తోత్రం కల. కాబట్టి ఆయన ఈ లోకానికి రాకుండా ఉంటే మనకు దేవుడు ఎవరో తెలిసేది కాదు. దేవుడు ఈ లోకానికి రాకుండా ఉంటే అసలు ప్రేమకు అర్థమే తెలిసి ఉండేది కాదు. ఏం తెలిసి ఉండేది కాదంటారా? ప్రేమకు అర్థమే తెలిసి ఉండేది కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలోనే ఉండేవారం, ఇదే నిజమైన ప్రేమ అనుకునేవారం. కానీ దేవుడు వచ్చిన తర్వాత ప్రేమ అంటే ఏంటో అందరికి అర్థమైంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూద్దాం, యోహాను మొదటి పత్రిక చూద్దాం ఒకసారి. యోహాను మొదటి పత్రిక, దానికంటే ముందుగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఇందాక పిల్లలు అప్పగించిన వాక్యంలో నుంచి 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇంకో మాట యోహాను మొదటి పత్రికలో నుంచి ఒక మాట చూద్దాం. సింపుల్గా మనం ముగించేసుకుందాం, ఎందుకంటే మరి పిల్లలు నిద్రపోతారు, మళ్ళీ సమయం తక్కువ ఉంది మనకి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనం. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి తన కుమారుని పంపెను. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమేమిటకు తన కుమారుని పంపెను.
ఈ రెండు మాటల్లో దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. మనం ప్రేమించమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు ఆయన తన కుమారుణ్ణి పంపించాడు. తర్వాత వచ్చినాను కనుక మనం చూస్తే దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే దేవుడు ప్రేమామయుడు. ఎవరంట? దేవుడు ప్రేమామయుడు అని అర్థమైంది. ఆయన ఈ లోకానికి రాకపోతే ఈ లోకం నుండే ప్రేమే ప్రేమ అనుకునే వాళ్ళం, పరలోకపు ప్రేమ మనకు అర్థమయ్యేది కాదు. అసలు ప్రేమ అనే పదానికి మీనింగ్ మనకు తెలిసి ఉండేది కాదు. ఆయన ఈ లోకానికి రావటం వలన దేవుని ప్రేమ ఏంటో, అసలు ప్రేమకు అర్థం ఏంటో మనకి అర్థమైంది. తర్వాత విషయాన్ని కనుక చూస్తే జీవితకాలం అంతా మనం చీకట్లోనే ఉండేవారము. యేసుప్రభు లోకంలో పుట్టకపోతే ప్రతి మానవ యొక్క బ్రతుకు ఎలా ఉంటుందంట? చీకట్లోనే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే చీకటి దేనికి సూచన అంటే బానిసత్వానికి సూచన, రోగానికి సూచన, మరణానికి సూచన, పాపానికి సూచన, భయానికి సూచన. ఆయన రావటం వల్ల మరణము చేత, బలము చేత, దాస్యము చేత, చీకటిలో రోగముతో ఉన్న మనలకు అరుణోదయ దర్శనం కలిగింది అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలాక. కాబట్టి ఆయన వచ్చిన తర్వాతే ఒక్కొక్కటి మనకి బయలుపరచబడతా ఉంది. మొదటిది ఏం బయలుపరచబడింది? దేవుడు అంటే ఎవరో బయలుపరచబడుతుంది. రెండోది ఏంటంట? పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటో బయలుపరచబడతా ఉంది. మూడోది ఏంటంట? మన యొక్క జీవితాల్లో చీకటి లేకుండా వెలుగులోనికి వచ్చే వెలుగు రేఖ బయలుపరచబడతా ఉంది. దేవుని స్తోత్రం కలాక. తర్వాత ఏంటంటే సమాధానం. ఏంటంటే మనకి సమాధానం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎవరికి సమాధానం లేదు. ఆ సమాధానం అలాగ లేకుండా అవిశ్రాంతిగా మానవుడు అసమాధానంతో నిండిపోవలసి వచ్చేది. కానీ ఆయన పుట్టిన తర్వాత సమాధానము ప్రపంచ దేశాల్లో ప్రతి మానవాళికి సమాధానం వచ్చింది. అందుకనే ఆ దేవదూత లోకాసు వార్త 2వ అధ్యాయంలో 10, 11, 12 వచనాలు చదువుతుంటే దేవదూత అక్కడ ఉన్నటువంటి కాపరులతో మాట్లాడుతూ, భయపడకండి, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఆనమాలు చెప్పిన తర్వాత సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. దేవునికి స్తోత్రం కలాక. కాబట్టి దేవుడు ఈ లోకానికి రావడం మనందరికీ దేవుడు ఎవరో తెలిసింది. దేవుడు ఈ లోకానికి రావడం వల్ల మనందరికీ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది. దేవుడు ఈ లోకానికి రావడం వల్ల మనకి ఒరిజినల్ ప్రేమ అంటే ఏంటో అర్థమైంది. దేవుడు ఈ లోకానికి రావడం వల్ల మనకి సమాధానము, స్వస్థత, నిత్య నరకాగ్ని నుండి విమోచన మనకందరికీ కలిగింది. కాబట్టి ఇన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు కనుక ఇది శ్రేష్టమైనది, ఇది మహోత్తరమైనది. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయ. అంటే ఆయన ఎన్నిట్లో ఎలా ఉంటాడంటే ఇచ్చేవాడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇచ్చేవాడైనటువంటి యేసు ప్రభుని మన హృదయాలకు చేర్చుకుని ఆయన ద్వారా ఈ 5 అంశాలు మనం తీసుకుందాం. అది నిజమైన క్రిస్మస్. అట్టి క్రిస్మస్ని దేవుడు మన హృదయాలకు నింపునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత మరి పిల్లల స్కిట్స్, తర్వాత మళ్ళీ ఇంకా సాంగ్స్ ఉన్నాయి, అవన్నీ వెళ్ళిపోదాం. చక్కగా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ప్రభా, నీ పుట్టుకలో ఉన్నటువంటి అమూల్యమైన సత్యాలు ఈరోజు మాకు వివరించారు. ప్రభా, నిజమే, నువ్వు లేకపోతే, నువ్వు రాకపోతే దేవుడు అంటే ఎవరో మాకు తెలిసి ఉండేది కాదు. నువ్వు లేకపోతే ప్రభా, నువ్వు రాకపోతే సమాధానం మాకు లేకుండా ఉండేది. నువ్వు లేకపోతే, నువ్వు రాకపోతే ప్రభా, ప్రేమ అంటే ఏంటో మాకు తెలిసి ఉండేది కాదు. నువ్వు లేకపోతే, నువ్వు రాకపోతే ప్రభా, పాపంలోనే ఉండి పాపములోనే నిత్య నరకాగ్నికి వెళ్ళే ఉండేవాళ్ళం. దానికి ప్రాయశ్చిత్తం చేయడానికి నువ్వు ఈ లోకానికి వచ్చేవని ఈ రాత్రి మేము శుభవర్తమానాన్ని అందిస్తా ఉన్నాం. ప్రభా, మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు అందించమని ఈ లేఖనాలు అర్థం చేసుకుంటూ మా హృదయాల్లో ప్రభా నిన్ను ప్రతిష్ఠించుకుంటూ నిజమైన క్రిస్మస్ ఆరాధన చేయడానికి మమ్మల్ని మీరు బలపరచమని, ఇదిగో ప్రభు ముందుంచమనేటువంటి ఈ పిల్లల ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా దీవించమని, మరి ఎంతో దీవెనకరంగా ఈరోజు ఈ ప్రాంగణానికి విచ్చేసినటువంటి ప్రతి చెల్లిని, ప్రతి తల్లిని, ప్రతి తమ్ముని, ప్రతి అన్నను మీరు దీవించి క్రిస్మస్ శుభాలు, సమాధానం వారికి దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.